కార్యక్రమం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మొన్న 24వ తారీఖు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పెదకూరపాడు నియోజకవర్గం నుంచి వేలాది మందిగా వైసీపీ కార్యకర్తలు టీడీపీలో జాయిన్ అవ్వటం జరిగింది. ముఖ్యంగా ఇక్కడున్న వైసీపీ నాయకులకి ఒకటే భయం ఏర్పడింది. ఇప్పుడు ముగ్గురే జాయిన్ అయ్యారు అంటారు. కంచేటి సాయి, లేకపోతే పెదకూరపాడు ఎన్వీఎస్ వరప్రసాద్ బుజ్జి, దండా నాగేంద్ర, వీళ్ళకి 3 ఓట్లే ఉంది, ఇంకెక్కువ లేవు. 3 ఓట్లు ఉన్నాయి. వచ్చిన కార్యకర్తలు చాలామంది ఉన్నారు. సరే, వాళ్ళు ఎవరు మీకు కనపడరు. 3 ఓట్లకి మీకు అంత భయం ఎందుకు పడింది? మీకు ఎందుకు అంత భయంతో పిచ్చి పిచ్చి మాటలు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు? ఇంకొకటి చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఉన్న పెదకూరపాడు నంబూరు శంకర్రావు ఎమ్మెల్యే 2018కి ముందు ఆ నంబూరు శంకర్రావు అనే అతను, నంబూరు శంకర్రావు అనేది నేను తప్పుగా మాట్లాడాను, లిల్లీపుట్. ఆ లిల్లీపుట్కి 2018కి మునుపు ఈ పెదకూరపాడు నియోజకవర్గం అనేది అసలు తెలియదు. 2018లో కంచేటి సాయి అనే అతను వైజాగ్లో ఉంటే అతన్ని తీసుకొచ్చి ఎక్కడో వ్యాపారం చేసుకునేవాడు, చిల్లర వ్యాపారస్తుడు అతను. నేను చెప్తా, వాటికి కూడా అన్నీ ఉన్నాయి. అతను ఎదురు కూర్చుంటే మేము అన్నీ మాట్లాడతాం. ఈ చిల్లర నాయకులను పెట్టి ఏదేదో ప్రగల్భాలు, హత్యారాజకీయాలు ఏదో మాట్లాడితే అన్ని పాయింట్ వైజ్ మాట్లాడతాం. అన్నీ ఉన్నాయి మా దగ్గర. ఇంకొకటి, 2018కి మునుపు నువ్వు ఎక్కడో ఉంటే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చి పెదకూరపాడు నియోజకవర్గంలో నీకు ఎక్కడ గ్రామాన నీకు ఎవడూ తెలియకపోతే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇప్పించి ఒకానొక టైంలో నీకు తెలియాలి, నీకు ప్రతిదీ అవగాహన ఉంది, నీకు వేరే వాడు చెప్పాల్సిన అవసరం లేదు, మేము తెలియపరచాల్సిన అవసరం లేదు, నీకు ఇన్ఛార్జ్ ఇప్పించి 2019 ఎన్నికల్లో 14,000 పైచిలకు ఓట్లతో నిన్ను గెలిపిస్తే నువ్వు మాట్లాడే మాటలేంటి? నువ్వు ఒక పెదకూరపాడు నియోజకవర్గాన్ని ఒక రాజ్యంగా ఏర్పాటు చేసుకొని నువ్వు సామంతరాజుగా ఉండి మంత్రుల్ని, ఎక్కడ పెదకూరపాడు నియోజకవర్గంలో నాయకులు పనికిరారు. ప్రతి మండలానికి ఒకడు, వాడెవడో గుంటూరు నుంచి ఒకడు బొడ్డోడు రవి అని ఒకడు ఉన్నాడు, వాడిని క్రోసూరు మండలానికి, అచ్చంపేటకి గంగాధర్ రెడ్డి, అమరావతికి వాళ్ళ అన్న బాబురావు భవిష్యత్ బతుకేంటో మాకు తెలుసు. అందరి బతుకులు మేము చెప్తాం. అది లిల్లీపుట్ వచ్చి కూర్చుంటే మేము చెబుతాం. వీళ్ళందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, పెదకూరపాడు నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండలంలో ఉన్న వైసీపీ నాయకులు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనందరం కలిసిమెలిసి ఉండాల్సిన వాళ్ళం. ఈ రాజకీయాల్లో మిత్రులు శత్రువులు ఎవరు ఉండరు. ఒకటే గుర్తుపెట్టుకొని, మీరు అవాకులు చవాకులు పేలుతున్నారు, హత్యా రాజకీయాలు అంటున్నారు. మీకు హత్యా రాజకీయాలు ఇవన్నీ చెప్పి వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చి పంపించారు. హత్యా రాజకీయాలు అనే పదం ఎందుకు వస్తుందండి? నాకు తెలిసి నేను 2006 నుంచి నేను రాజకీయాలు చూస్తా ఉన్నా. 2006 నుంచి 2023 దాకా ఎటువంటి హత్యా రాజకీయాలు జరగలేదు. అంటే రేపు రానున్న రోజుల్లో హత్యా రాజకీయాలు చూపిద్దాం అనుకుంటున్నారా? మీరు ప్రశాంతమైన పెదకూరపాడు నియోజకవర్గం ప్రశాంతంగా ఉంది, దాన్ని ప్రశాంతంగా ఉంచండి. ఇంకొకటి, లిల్లీపుట్కి ఒకటే చెప్పదలుచుకున్నాను. ఇంకొకటి, బహిష్కృత నేతలు అంటున్నారు. బహిష్కృత నేతలు ఎందుకయ్యారు? దానికి కూడా పదం మేము చెప్పాల్సిన అవసరం ఉంది. 2021 జూలైలో మేము ఇసుకలో అవినీతి ఆరోపణలు మన శంకర్రావు గారికి చెప్పాం. ఆ రోజు నువ్వు కూడా మాతో పాటు ఉన్నావు. మన జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు, కోర్టుకి వెళ్దాం, ఆయనకి తెలుస్తుంది, ఆయన కూడా అవినీతిని ఖండిస్తాడు అన్నావు. అది ఖచ్చితంగా నీ సారథ్యంలోనే మేము వెళ్ళాం. ఢిల్లీకి కానీ చెన్నైకి కానీ అన్ని చోట్లకి నీ సారథ్యంలోనే వెళ్ళాం. నేను గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పటికీ అదే మాట చెప్తాను. ఖచ్చితంగా ఆ రోజు నీకు ఉన్న వైజాగ్లో ఉన్న వెంచర్లు ఆపితే నువ్వు భయపడిపోయి, నువ్వు నీ భార్య మహానటి, ఆమె ఒక మహానటి, వాళ్ళిద్దరూ గుంటూరులో ఉన్న లక్ష్మీపురంలో నీ ఇంట్లో కూర్చొని కళ్ళెదురు నీళ్లు పెట్టి, నా ఎదురు, నేనే సాక్ష్యం దానికి, ఇంకొకరు ఎవరు అవసరం లేదు, నా ఎదురు కళ్ళెదురు నీరు పెట్టి, నా మంత్రి పదవి పోద్ది, నా వెంచర్లని ఆపేశారు, నా రాజకీయ భవిష్యత్తు పోద్ది, నాకు ఉన్న సంపాదన అంతా అక్రమ సంపాదన. ఏది రియల్ ఎస్టేట్ కూడా ఒక అక్రమ సంపాదన అండి. నిన్న ఎవడో చెప్తున్నాడు, ఒక ఆ బచ్చా మా శంకర్రావు గారు 10-15 సంవత్సరాల నుంచి మంచి వ్యాపారస్తుడు అండి, 2 తెలుగు రాష్ట్రాల్లో. నువ్వు తెలుగు రాష్ట్రాల్లో మంచి వ్యాపారస్తుడు, ఏ రకమైన మంచి వ్యాపారస్తుడో నీ వ్యాపార శ్రేయభిలాషుల్ని వాళ్ళని అడిగితే అందరూ చెప్తారు. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, లిల్లీపుట్, నువ్వు నీ హద్దు మీరి మాట్లాడుతున్నావు. నీ ఊర్లో నువ్వు నిజంగా గనక ఒక చర్చ పెడదాం అనుకుంటే నీకు ఎక్కడ పెదకూరపాడు నియోజకవర్గంలో నీకు ఏ సంబంధం లేదు. మేము మాట్లాడుతున్నామంటే ఈ గడ్డ మీద పుట్టాం, ఈ గడ్డ మీదే చచ్చిపోతాం. నీది ఉన్న పక్కనే తాటికొండ నియోజకవర్గం, పరిమి గ్రామంలో నీ గ్రామం మేమే వస్తాం. ఒకటే గుర్తుపెట్టుకో. అదే 3 పేర్లు చెబుతున్నావు కదా, 3 వస్తాం. నీ అవాకులు చవాకులు నీ ఊర్లోనే ఒక చర్చా వేదిక నువ్వు ఏర్పాటు చేస్తావా, లేదు మేము ఏర్పాటు చేస్తాం. ఈ బచ్చాలతో నువ్వు పొరపాటును కూడా మాట్లాడించొద్దు. ఒకడు మాట్లాడతాడు, నేను ఆత్మహత్య చేసుకుంటాను. నువ్వెందుకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం? నువ్వెందుకు అంటున్నా, నిన్ను పంపించినోడు చేసుకోవాలి. నువ్వెందుకు ఆత్మహత్య చేసుకుంటావు? జనాల మీద పడి బతుకుతున్నావు నువ్వు.
నువ్వు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంటే బతికిచ్చింది మేము, నీకేసిన ఆ పదవి భిక్ష మేము, ఢిల్లీ తాజ్ హోటల్లో ఉండి నువ్వు ఎంపీపీ అవడానికి చేసింది మేము. కంచేటి సాయి హత్య రాజకీయం అంటావు. ఏ హత్యలు చేశాడండి? మిమ్మల్ని హత్య రేపు పొద్దున మిమ్మల్ని వాడు ఎవడో ఆ లిలీపుట్ గాడు ఏదైనా చేసి మా మీద వేస్తాడేమో, అది కూడా చెప్తున్నాం. ఇప్పటికే పీడీ యాక్ట్ పెట్టాడు, లేకపోతే ఎస్సీ ఎస్టీ పెట్టాడు, లేకపోతే 307 పెట్టాడు, అనేక రకమైన కేసులు పెట్టాడు. సరే, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ మేమేంటి, మేము వ్యాపారం చేసుకుంటున్నాం, ఎక్కడ తప్పుడుతనంలో వ్యాపారం బతకటానికి చేసుకుంటున్నాం. అరాచకంగా నీలాగా ఎక్కడా నీ మీద పోరాడుతున్నందుకు, నీ అధినాయకుడి మీద పోరాడుతున్నందుకు, నీ అధినాయకుడి మీద, నీ మీద ఈడీకి, ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళాము. నీకు రేపు కోర్టులో తేలుతాయి. ఇవాళ నీ రాజ్యం అవ్వచ్చు, రేపు పొద్దున్న కోర్టులో తేలుతాయి. తొందరపడొద్దు. కొంచెం లేట్ అయినా న్యాయం బతికే ఉండిద్ది. ఒకటే గుర్తుపెట్టుకోండి, పెదకూరపాడు నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నాయకులు ఒకటే, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. మనందరికీ ఉన్నాయి, అందరికీ కుటుంబాలు ఉన్నాయి, అందరికీ భార్యాభర్తలు, పిల్లలు ఉన్నారు. ఎవరి చరిత్రలు అందరి చరిత్రలు అందరికీ తెలుసు, తెరిచిన పుస్తకాలే. ఢిల్లీ పుట్టుగాడిది కావాలంటే నేను చెప్తా, ఎందుకంటే నేను తిరిగి ఉన్నాను కాబట్టి. చరిత్ర ఏంటి, ఇంకా నేను ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడకూడదు, అది పద్ధతి కాదు. అది అంత దూరం కూడా వెళ్తే వెళ్దాం, దాని గురించి కూడా ఇబ్బంది ఏం లేదు. నువ్వు దిగజారావు కాబట్టి మేము కూడా దిగజారాల్సి వస్తే దిగజారుతాం. ఇంకొకటి, తెలుగుదేశం పార్టీలో చేరతా కొమ్మాలపాటి శ్రీధర్ గారి పేరెత్తలేదు, ఊచేలేదు అంటారు. అసలు మేము చేరింది ఆయన సమక్షంలోగా. ఆయనే స్టేజీ మీద ఉండి కండవులు ఇచ్చి బాబు గారి చేత వేయించింది. అంటే నీలాగా నీ గ్రామాల్లో ఉన్న నీ బచ్చాలలాగా ప్రతిరోజు చెప్పుకోవాలా? అక్కడ పెదకూరపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పాము. ఇన్ఛార్జ్ ఆయనే కదా మేము గెలిపించుకునేది. మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు, ఆయనే ముఖ్యమంత్రిని చేసుకునేది. అసలు నీకు ఎక్కడో నీకు లేదు, నువ్వు మళ్ళీ ఇంకొకరి మీద ఎందుకు, నీకెందుకు? నీ మీద పోటీ చేయడానికి చంద్రబాబు నాయుడు అని లోకేష్ రావాలా? ఏమైనా నీ స్థాయి అంతా లిలీపుట్? ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు? నీ బతుకు ఏంటి? నీ మొత్తం తెస్తాం ఖచ్చితంగా. 3-4 నెలల్లో ఒకటే గుర్తుపెట్టుకో, నువ్వు మమ్మల్ని చేయాల్సినవి చేసావు, అంతకన్నా బీకేదేం లేదు. ఇంకొకటే చెప్తున్నా, వ్యక్తిగతంగా నువ్వు చాలా దూరం తీసుకెళ్ళావు, ఇంకొంచెం దూరం తీసుకెళ్తావు 2-3 నెలల్లో. నీకోసం అదే రకంగా పోరాడతాం, గుర్తుపెట్టుకో. మా సోదరులందరికీ ఎవరికి జరిగినా కూడా మేము అదే రకంగా పోరాడతాం, గుర్తుపెట్టుకో. నువ్వు మా మీద వ్యక్తిగతంగా వెళ్ళావు కదా, అదే రకంగా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. అంటే మీ అవినీతి, మీ అక్రమ సంపాదనలకు అడ్డుపడితే మీరు బహిష్కృత నేతలా? ఏ స్మగ్లింగ్లు చేసావమ్మా? ఎక్కడ ఏం చేసావు చెప్పు లిల్లీపుట్. నువ్వు చేసిన పనులు చెప్పమంటావా? నీ భార్య చేసిన పనులు చెప్పమంటావా? నీ పెంపుడు కొడుకు చేసిన పనులు చెప్పమంటావా? నీ అన్న బాబురావు సూట్ కేసులు తీసుకెళ్లిన పనులు చెప్పమంటావా? అవన్నీ చెప్పాలంటే చర్చ పెట్టు నువ్వు. వీళ్ళందరి చేత కాదు, నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. విఘ్నులైన పెదకూరపాడు నియోజకవర్గంలో వైసీపీ నాయకులారా ఉన్నారు, మీ రాజకీయం మీరు చేసుకోండి, హుందాగా ఉండండి. వాడెవడో కోసం మీరేంటయా? ఒకడు కుక్క అంటాడు, బురద పంది అంటాడు, ఏంటయా ఏం బతుకుతున్నారు? వాడెవడో చస్తాడంట, నీకు పిల్లలు లేరా? వాళ్ళ కోసం చావు, హుందాగా ఉండిద్ది. నీకెందుకే వాడు ఓడిపోతే నువ్వు చావటం? కనీసం విలువలు లేకుండా బతుకుతున్నారండి. రాజకీయాలని ఎంత హుందాగా ఉన్నాయో, నేను రాజకీయాల్లో ఇక్కడ చాలా జూనియర్ అవ్వచ్చు, వీళ్ళందరూ చాలా సీనియర్లు ఉన్నారు. హుందాగా రాజకీయాలు నడపాల్సింది ఇలాంటి హత్యా రాజకీయాలు, ఇలాంటి వాటిని ఏదో ప్రేరేపించి వ్యక్తిగత దోషణలు లేపి. ఒకటే గుర్తుపెట్టుకో, కంచేటి సాయిబాబు భిక్ష, అందులో మేమందరం కూడా పాల్పంచుకున్నాం నిన్ను ఆ సీట్లో కూర్చోబెట్టడానికి. నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నిన్ను ఎమ్మెల్యేగా ఎవడు గౌరవించలా. గౌరవాన్ని తెచ్చిపెట్టింది మేము, దానికి ఎవడో మళ్ళీ ఇంకొకటి పేరు మేము చెప్పం, మేమే తెచ్చిపెట్టింది నీకు ఆ గౌరవం. నీ అక్రమ సంపాదన అంటావా? అవన్నీ తెస్తాం, రోడ్డు మీదకి తెప్పిస్తాం త్వరలో, గుర్తుపెట్టుకో. మీడియా సోదరులు మీరు కూడా గమనించి ఒకటే, ఉన్నది కరెక్ట్గా చూపించండి. ఇప్పుడు ఎవడు పడితే వాడు ప్రెస్ మీట్లు పెట్టి ఏదో పెట్టి మా మీద అవాకులు చవాకులు, లేదా మా నాయకుల మీద. ఇవాళ కొమ్మాలపాటి శ్రీధర్ మా నాయకుడేనండి, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మా నాయకుడేనండి. నిన్న ఒక ఎస్సీ సోదరుడు మాతో పాటు జాయిన్ అయ్యాడు. చంద్రబాబు నాయుడు ఆయన 10 నిమిషాలు లోపల కూర్చోబెట్టుకున్నాడు. మాకే అనిపించింది, అతన్ని కూర్చోబెట్టుకున్నాడు, మమ్మల్ని కూర్చోబెట్టుకోలేదేంటని. ఎస్సీల మీద ఉన్న అతనికి, ఎస్సీలు బీసీల మీద ఉన్న గౌరవం ఎంత అండి? మా రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు? ఒక బీసీ. అతని చేత కండు రాష్ట్ర అధ్యక్షుడే వేసేది. దాన్ని ఒక ఎస్సీ నాయకులకి విలువ లేదంటే ఎలా? మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఏదో మాట్లాడతారు.